హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా అందరం శివాలయాలకు వెళ్తుంటాం కదా. నేను కూడా ఒక ప్రత్యేకమైన శివాలయానికి వచ్చాను. ఇక్కడ శివుడికి స్పెషాలిటీ ఏంటి అంటే, ఒక్క అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ భక్తులు చాలా నమ్మకంగా చెప్తుంటారు. ఈ టెంపుల్ హైదరాబాద్లో జేబీఎస్ బస్ స్టాప్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఏరియాని పికెట్ రోడ్ అంటారు. ఈ టెంపుల్లో ప్రధాన ఆకర్షణ వచ్చేసి శివలింగం. ఇక్కడ శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి సోమవారం చాలామంది భక్తులే వస్తారు. చాలా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. ఈరోజు శివరాత్రి కాబట్టి సాయంత్రం స్వామివారి కళ్యాణం అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. నేనైతే ఉదయమే వచ్చాను దర్శనం కోసం. స్వామివారి శివలింగానికి ఎదురుగా మహానంది అయితే ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ లోపల చూపిస్తాను మీకు. ఈరోజు ఇక్కడ అభిషేకం అయితే చాలా బాగా జరుగుతుంది. నేను ఇప్పటి వరకు చెప్పిన శివలింగం అయితే ఇదే. మీరు కూడా దర్శనం చేసుకోండి. నాకైతే ఇక్కడ శివలింగం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మైండ్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ బోలార్ శంకరుడు మీకు కూడా అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడ హోమం కార్యక్రమం అయితే అయిపోయింది. సాయంత్రం జరిగే కళ్యాణానికైతే అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. రైట్ సైడ్లో స్వయంభూ భూలక్ష్మమ్మ టెంపుల్. మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ స్వామివారి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం పైన ఇంకొక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం పైన నాగేంద్ర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం భూలక్ష్మమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసారు. ఇక్కడ అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా అంతే పవర్ఫుల్ కూడా. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరిపోతుందని భక్తులు చాలా బాగా నమ్ముతారు. అమ్మవారిని ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మీరు కూడా దర్శనం చేసుకోండి.
దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చివరిగా ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళిపోదాం. ఈ టెంపుల్లో మన సబ్స్క్రైబర్ అయితే ఒక తమ్ముడు కనిపించాడు. నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు, ఏంటంటే ఈ టెంపుల్లో డెకరేషన్ మొత్తం తనే చేశారంట. లాస్ట్లో ఒకసారి నా పేరు చెప్పండి, నా నెంబర్ ఇవ్వండి అని అడిగాడు. సో అందుకనే తన నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఏమన్నా ఈవెంట్స్ కావాలనుకుంటే తన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, వాళ్ళు అడిగారని జస్ట్ చెప్తున్నాను అంతే. మీకు నచ్చితే అవసరం ఉంటే కాల్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.